Hello everyone, this is Dr. Sudipti Vardhan, Women's Health PT and Lactation Consultant at Ankura Hospitals, Vijayawada. So as a lactation consultant, ఈ మధ్య నేను ఎక్కువ చూస్తున్న ఇష్యూ ఏంటంటే న్యూ మదర్స్ లో నిప్పుల్ సోర్నెస్ అనేది చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. నిప్పుల్ సోర్నెస్ అనేది ఎందుకు వస్తుంది అనేది చూసుకుంటే మోస్ట్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ పొజిషనింగ్. అంటే మదర్ కి బేబీకి లాచింగ్ టైమ్ లో ఆ పొజిషన్ అనేది సరిగ్గా లేక అండ్ అటాచ్మెంట్, నిప్పుల్ అటాచ్మెంట్ అంటాము, పోర్ అటాచ్మెంట్ ఆఫ్ ద బేబీ టు ద నిప్పుల్. అంటే బేబీ లాచ్ బ్రెస్ట్ సకిల్ చేసేటప్పుడు ఓన్లీ నిప్పుల్ గనక సకిల్ చేస్తే అప్పుడు నిప్పుల్ క్రాక్స్ అనేవి వస్తాయి, నిప్పుల్ సోర్నెస్ అనేది ఉంటుంది. ఎందువల్ల అంటే ఓన్లీ నిప్పుల్ సక్ చేసేటప్పుడు బేబీ టంగ్ అండ్ మదర్ నిప్పుల్ స్కిన్ కి ఫ్రిక్షన్ అనేది ఫామ్ అవుతుంది. దాని వల్ల నిప్పుల్ క్రాక్స్ వచ్చి నిప్పుల్ పెయిన్, ఎంత నొప్పి అంటే మదర్ ఈవెన్ బేబీ పాలు తాగడానికి దగ్గరకు వస్తుంటేనే భయపడిపోయేంత సివియర్ నిప్పుల్ సోర్నెస్ అండ్ నిప్పుల్ బ్లీడ్స్ కూడా ఉంటాయి. సో అది ప్రివెంట్ చేయాలి అంటే ప్రాపర్ అటాచ్మెంట్ అనేది ఉండాలి బిట్వీన్ ద బేబీ అండ్ ద మదర్స్ బ్రెస్ట్. అది మనం చూసుకోవాల్సింది ఏంటంటే బేబీ ఒట్టి నిప్పుల్ కాకుండా చుట్టూ నల్లగా ఉంటుంది కదా, ఏరియోలా కూడా లాచ్ చేయాలి. సో బ్రెస్ట్ టిష్యూ అనేది లాచ్ చేస్తుంటే కనుక దేర్ విల్ బి స్పేస్ అండ్ బేబీ మౌత్ కూడా ఎక్కువ బ్రెస్ట్ టిష్యూ అనేది ఉంటే దెన్ ఈ నిప్పుల్ సోర్నెస్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఇలా క్రాక్స్ ఉంటే కనుక యూ షుడ్ మీట్ ద గైనకాలజిస్ట్ అండ్ టేక్ ప్రాపర్ క్రీమ్స్ అవి తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం నిప్పుల్ షీల్డ్ యూస్ చేస్తే కనుక ఎర్లీ టైమ్స్ లో ప్రాపర్ అటాచ్మెంట్, ప్రాపర్ లాచింగ్ వచ్చే వరకు నిప్పుల్ సోర్నెస్ అండ్ నిప్పుల్ క్రాక్స్ అనేవి మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.